మొన్న ఒక పేషెంట్ క్లినిక్ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడిగాడు. సార్ మా ఫ్రెండ్కి పైల్స్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు. చాలా చోట్ల నేను చదివాను. మోషన్కి వెళ్ళినప్పుడు టాయిలెట్కి గనక మొబైల్ ఫోన్ తీసుకెళ్తే పైల్స్ ప్రాబ్లం వస్తుందన్నది. అది నిజమేనా కాదు అనే విషయం. ఈ క్వశ్చన్ చాలా మందిలో ఇప్పుడు అడుగుతున్నారు. దీంట్లో వాస్తవం ఏంటి? ఎప్పుడైతే ఒక హెల్తీ పర్సన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేని వాళ్ళలో యూజువల్గా మోషన్కి వెళ్ళడం అనేది ఒక 4-5 మినిట్స్ యాక్ట్. సో అలా వెళ్ళినప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మన బాడీలో ఉన్న ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ మోషన్కి వెళ్ళడానికి కావాల్సిన కండరాలనేవి కూడా పూర్తి రిలాక్సేషన్ మోడ్లో మోషన్ పాస్ చేస్తాయి కాన్స్టిపేషన్ లేని వాళ్ళలో. ఇది ఒక 4-5 మినిట్స్ కమోడ్ పైన ఉండేసి వచ్చేయాలి. ఎప్పుడైతే మనము మొబైల్ ఫోన్ కూడా టాయిలెట్లో తీసుకొని వెళ్తాం అంటే మొబైల్ పట్టుకొని అదే పనిగా స్క్రోల్ చేస్తుంటారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తుంటారు, కొంతమందికి ఆఫీస్ సంబంధించిన మెయిల్ చూసుకోవడమా, ఒక మెసేజ్ చదువుతుండమా. ఆ సిచ్యువేషన్లో మన మైండ్ ఒక వర్క్ పైన ఆక్యుపై అయింది. ఇలాంటి సిచ్యువేషన్లో కమోడ్ పైన కూర్చున్నా కూడా ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కంప్లీట్గా రిలాక్స్ కావు. ఈ స్టేజ్లో ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది, కండరాలు ఎక్కువసేపు స్ట్రెయిన్ అవుతాయి. స్ట్రెచ్ అయిన సిచ్యువేషన్లో ఈ కండరాల నుంచి మోషన్ పాస్ చేయడం అనేది ఒక డిఫికల్టీస్ టాస్క్ అవుతుంది. ఇది ఒకసారి కాకుండా రెగ్యులర్గా ఈ హ్యాబిట్ మెయింటైన్ చేస్తూ ఉంటే డెఫినెట్గా స్ట్రెచ్ అయిన ఓవర్ స్ట్రెచ్ అయిన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వల్ల ఈ పైల్స్ ప్రాబ్లం అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మోషన్కి వెళ్ళినా మొబైల్ ఫోన్ తీసుకెళ్ళడము, ఒక వర్క్ మీద ఆలోచన పెట్టడం అనేది ఎప్పుడు చేయదు.